టాలీవుడ్లో అతను రాజకుమారుడు. వెండితెరపై ఓ వెలుగుతున్న యువరాజు. 40 సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే అందం అతని సొంతం. అతను స్క్రీన్పై కనిపిస్తే చాలు అమ్మాయిల కళల్లో చెప్పలేనంత ఆనందం. ఎంతోమంది గోపికల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఆ మురారి ఎవరో తెలుసా? ఇంకెవరు, అందానికే అసూయ తెప్పించేలా కనిపించే వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్, ఆ పేరు వింటేనే ఏదో వైబ్రేషన్. ఇది ఓ సినిమాలో హీరోయిన్ చెప్పే డైలాగ్స్. అంతలా అమ్మాయిలకు కలల్లోనే రాజకుమారుడిగా గిలిగింతలు పెట్టిన ఈ సైలెంట్ హీరో ప్రేమ కథ ఏంటో మీరు తెలుసుకోండి. ప్రేమ అనేది మన చేతుల్లో ఉండదని, అదొక బంధమని మహేష్ తన అభిప్రాయాన్ని తెలిపారు. తన ప్రేమ కథ ఓ జర్నీలా సాగిపోయిందని చెప్పాడు. తమ ప్రేమ ప్రయాణం జరిగిపోయిన 4-5 ఏళ్ల తర్వాత పెద్దలకు విషయాన్ని చెప్పాడట. పెద్దలకు కూడా నా నిర్ణయం మీద నమ్మకం ఉందని, అందుకే ఎవరూ అడ్డు చెప్పలేదని చెప్పుకొచ్చాడు. తమది పెద్దలను ఒప్పించి చేసుకున్న ప్రేమ వివాహమని మహేష్ తెలిపాడు. పెళ్లి తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని మహేష్ చెప్పుకొచ్చాడు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి